అంటే యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు ఎలా అవుతాడు అని వారిని ప్రశ్నించిన ఈ సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది. మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచించగలిగితే తండ్రి మహిమలో ఈ లోకానికి వచ్చి తండ్రి మహిమను ఈ లోకానికి కనపరుస్తూ తండ్రిని ఈ లోకానికి బయలుపరుస్తూ ఎంతవరకు వీళ్లకు తండ్రి గురించి నా గురించి అర్థమయ్యింది అనే విషయం తెలుసుకోవడానికే ఆయన ఈ శిష్యులను కానీ పరిచయులను కానీ ప్రశ్నిస్తూ ఉన్న ఒక సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. అంటే వీళ్ళు ఎంతవరకు నిత్య జీవానికి పాత్రులు అన్న విషయాన్ని యేసుక్రీస్తు తెలుసుకోవాలనుకున్నాడు. ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే వారిని ప్రశ్నలు అడిగాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వంలో కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పాను అని ప్రవచనము ఎవరు చెప్పారు పాత నిబంధనలో అంటే దావీదు గారు చెప్పారు. అంటే దావీదు తండ్రిని ప్రభువు అంటున్నాడు, అలాగే యేసుక్రీస్తును కూడా ఏమంటున్నాడు, ప్రభువు అంటున్నాడు. దావీదే క్రీస్తుని ప్రభు అంటుంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు అని పరిచయులను యేసుక్రీస్తు వారు ప్రశ్నించిన ఒక సందర్భము మనకి ఇక్కడ కనబడుతుంది. అలా ఆ ప్రశ్నకు వాళ్ళ దగ్గర ఏం లేదు, సమాధానం లేదు, అందరూ తెల్లమొహాలేసిన పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు శిష్యులను కూడా నన్ను గూర్చి జనులేమనుకుంటున్నారు అని అడిగినప్పుడు శిష్యులు కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, మరికొందరేమో బాప్తిస్మమిచ్చి యోహాన్ అనుకుంటున్నారు, ఇంకా కొందరేమో ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారు అని ఆ సమాచారాన్ని యేసుక్రీస్తు వారికి చెప్పిన ఒక సందర్భం కూడా మనకు కనబడుతుంది. అయితే ఏదో అనుకుంటుంది కానీ మీరు నాతోనే ఉంటున్నారు, నేను చేయు క్రియలన్నీ చూస్తున్నారు కదా, మరి మీరు నేను ఎవరు అనుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడు పేతురిచ్చిన సమాధానాన్ని కనుక మనం చూడగలిగితే ఆయన నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్న సమాధానము ఇక్కడ పేతురు గారు ఇస్తూ ఉన్నారు.